దావీదు కుమారునికే, శబ్దం దగ్గరగా, దావీదు కుమారునికే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. రైట్ టైంకి ముగిస్తాను నేను. ఈరోజు మాట్లాడగలం అని తెలిసేమో, లాదర్ గారిని దేవుడు ప్రేరేపించి పలహారం పట్టుకెళ్ళమన్నాడు. స్తోత్రం చెప్పండి. పలహారం తీసుకుని వెళ్ళమన్నాడు. ఆయన పక్షంగా పలహారం తీసుకొచ్చాం. ఆయనకి మన 6వ తారీఖున జరిగిన సంఘటన చెప్పినప్పుడు మన క్రొత్త మందిరానికి పెయింట్ అన్ని నేనే తెచ్చుకుని నేనే పెయింటింగ్ వేసేదాను. ఈ యొక్క మట్లాదు వారి దినాన్న ప్రాముఖ్యంగా గుర్తొచ్చేటువంటి జంతువు ఏది అని అంటే గాడిద. చెప్పండి, ఏంటంటే గాడిద. నా టైంలోనే గాడిదను ఎందుకు వాడుకున్నాడు 3 విషయాలు చెప్తాను. గాడిదలో ఉన్న 4 లక్షణాలు చెప్తాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎస్, 9:30కి ఖచ్చితంగా నేను ముగిస్తాను. సంతోషంగా వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. రైట్, వినండి. గాడిదను ఎందుకు వాడుకున్నాడు? ఒకవేళ వర్షం వచ్చేట కనుక 9:30 కావకల్లా దేవుని స్తోత్రం. రాత్రి ఆన్లైన్ ప్రేయర్ 2 అయ్యింది. అద్భుతం చెప్పనా, 10:15కి మొదలెట్టి ప్రార్థన చేయడం, 2 దాకా పరిశుద్ధాత్మలో ప్రార్థించే కృపనిచ్చాడు. ఎంత ఎక్కువ ప్రార్థిస్తామో అంత ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. మా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఎక్కువగా ప్రార్థించే వాళ్ళు ఎక్కువ పరిశుద్ధంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ప్రార్థించేవాడు ఎక్కువ పరిశుద్ధంగా ఉంటాడు. కనుక మనం ఎక్కువ పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంట? ఎక్కువ ప్రార్థించాలి. రైట్, మొదటి మాట, గాడిదను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే, గాడిద మీద యేసు ప్రభువు యెరూషలేముకు వస్తారు అన్న సంగతి జకరియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు 9వ అధ్యాయంలో. ఏ ప్రవక్త? ఇప్పుడు జకరియా ప్రవక్త యేసుక్రీస్తు గాడిద మీద వస్తారు అని ప్రవచించాడు, ముందే చెప్పాడు. ఇప్పుడు గాడిద మీద రాకుండా వేరే జంతువు మీద వస్తే ఏమవును? ప్రవక్త మాట నెరవేరదు. ప్రవక్త మాట, మీరు ఇలా రాసుకోండి, ప్రవక్త మాటను నెరవేర్చడానికి గాడిద మీద వచ్చాడు. చెప్పండి, మాట చెప్పనా? సేవకులు మాటను నెరవేర్చే దేవుడు ఆయన. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 33:2 ఇర్మియా గ్రంథంలో అంటాడు, మాట నెరవేర్చు యెహోవా అనండి. ఎవరి మాట? సేవకులు ఇక్కడ నిలబడి ఏ మాట మాట్లాడతాడో ఆ మాటలను దేవుడు నెరవేర్చబోతున్నాడు. సేవకుని మాటను నెరవేర్చడానికి, ప్రవక్త మాటను నెరవేర్చడానికి ఆ దేవుడు దేని మీద, యేసు ప్రభు దేని మీద రావాల్సి వచ్చింది? గాడిద మీద. ఇది మొదటి కారణం. చెప్పండి, ఏం కారణం చెప్పండి? మాటను ఏం చేయాలి? విశ్వసించు. నీ నోట వచ్చిన మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు. చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు, అయ్యా పిల్లలు పుడతారని చెప్పారు, పిల్లలు
జాబ్ వస్తుందని చెప్పారు, జాబ్ వచ్చింది. పెళ్ళి అవుతుందని చెప్పారు, చెప్పాలి. మాకు పిల్లలు పుడతాయని చెప్పారు. అంటే ఎన్ని ఎలా జరుగుతున్నాయి? దేవుడే ప్రవక్తల మాట లేదా సేవకుల మాట ఏం చేస్తున్నారంట? నెరవేర్చడానికి గాడిదను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొదటి కారణం. రెండవ కారణం చెప్తున్నా. రెండవ కారణం, ఆయనలో ఉన్న తగ్గింపు జీవితాన్ని తెలియజేయడానికి గాడిద మీద ఆయన ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. యేసు ప్రభులో ఏముంది? తగ్గింపు. యేసు ప్రభులో ఏముంది? తగ్గింపు. రథం మీద రావచ్చు, చెప్పండి. సింహం మీద రాలేదా? రావచ్చు. సింహం మీద రాలేదా? రావచ్చు. ఎందుకని? సింహాల నోళ్ళను మోయించిన దేవుడు సింహం మీద రాగలదు. పులి మీద రాగలదు. ఏనుగు మీద చెప్పాలి. ఏనుగు మీద రాగలదు. చెప్పాలి. తర్వాత ఇంకా గుర్రము మీద రాగలదు. ఇవన్నీ పక్కన పెట్టి దేని మీద వచ్చాడు? అర్థమే తెలుసా? ఆయనలో ఏముంది? ఆయనలో ఏముంది? ఒక మాట చెప్పిన, విశ్వాసులమైన మనం లగ్జరీ లైఫ్ కు అలవాటు పడకూడదు, నార్మల్ లైఫ్ కు అలవాటు పడదుము గాక. చెప్పట్లు గట్టిగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా లగ్జరీగా బ్రతకాలని ఆలోచిస్తున్నారేమో, దట్స్ రాంగ్. అది తప్పు. లగ్జరీ మనకు అవసరం లేదు. లగ్జరీ లైఫ్ అవసరం. ఆయన కోరుకుంటే దేని మీద రావచ్చు? ఆయన కోరుకుంటే దేని మీద రాగలడు? సింహం మీద, ఏనుగు మీద, పులి మీద, రథం మీద, గుర్రం మీద రాగలడు. కానీ దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు? మళ్ళా చెప్తున్నా, మనం దేనికి అలవాటు పడిపోకూడదు. రోజుల్లో చాలా మంది ఫోన్ అవసరమా, ఐఫోన్ అవసరమా, బైక్ అవసరమా, ఇన్ఫీల్డ్ అవసరమా, చెప్పాలి. బైక్ అవసరమా, ఇన్ఫీల్డ్ అవసరమా, మంచి చైర్ అవసరమా, మంచి డ్రెస్ అవసరమా, ఎంత కాస్ట్ ఉండాలని అవసరమా? గట్టిగా మాట్లాడాలి. నేను చెప్పే మాట తెలుసా? మన యేసయ్య తగ్గింపు కలిగిన వారు కనుక మనము కూడా ఆ లక్షణమును కలిగి ఉందుము గాక. చెప్తున్నా, హెచ్చు వాటి యందు మనసు పెట్టకూడదు. విశ్వాసులు ఏం చేయాలి? చెప్పాలి. విశ్వాసులు దేని మీద మనసు పెట్టకూడదు? చెప్పాలి గట్టిగా. విశ్వాసులు దేని మీద మనసు పెట్టకూడదు? ఇక్కడ బుల్లెట్ వేసుకెళ్ళిపో, లేకపోతే స్ప్లెండర్ వేసుకెళ్ళిపో, ఏది కావాలో కోరుకో. అన్నం ఏది వేసుకెళ్ళాలి? స్ప్లెండర్ ఏం వేసుకెళ్ళాలంట? ఇక్కడ మంచి పట్టు చీర ఉంది, ఇక్కడ నార్మల్ చీర ఉంది. సౌమ్య ఏది పట్టుకెళ్తావు? చెప్పాలి గట్టిగా. ఏది పట్టుకెళ్తానంట? అవును, నార్మల్. అంటే నేను చెప్పేది ఒకటే, యేసయ్య రావాలనుకుంటే గొప్ప జంతువుల మీద రాగలదు. ఆయనలో ఏముంది? ఆయనలో ఏముందంట? అలా చెప్తున్నా, విశ్వాసులమైన మనలో కూడా ఏముండాలి? చెప్పనా? అంత తగ్గించుకున్నాడు కనుక, విశ్వసించండి, అద్భుతమైన మాట చెప్పబోతున్నా. అంత తగ్గించుకున్నాడు కనుక దేవుడు అంత హెచ్చించేశాడు. తగ్గించుకో. కొంతమంది నేను వివరంలోకి వెళ్తే సమయాన్ని ముగించలేదని చెప్తున్నా, పోయిందా? దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు తగ్గించుకో, నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు హెచ్చించుకుంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? తగ్గించబో. యేసయ్య తగ్గించుకున్నాడు, తండ్రి అయిన దేవుడు యేసయ్యని హెచ్చించేశాడు. రాత్రి ఒక రెండవ కారణం చెప్తున్నా, ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. అందుకే గాడిద మీద ఆయన ప్రయాణం చేశాడు. మూడవ కారణం. ఒకటి కారణం
చెప్పాలి. మొదటి కారణం ప్రవక్త మాట నెరవేరాలి. చెప్పాలి. మొదటి కారణం ప్రవక్త మాటను ఏం చేయాలి? నెరవేర్చాలి. రెండో కారణం తగ్గింపు. చెప్పాలి. రెండో కారణం తగ్గించుకోవాలి. ఆయనలో ఏముంది? తగ్గింపు. ఆయనలో ఏముంది? తగ్గింపు. పెద్ద పెద్ద కోరుకోవద్దు. పెద్ద పెద్ద కోరుకో. దావీదు అంటారు చూడక్కర్లా 120 అక్కడ అంటాడు, నేను గొప్ప వాటి ఎందైనను అందని వాటి ఎందైనను కారు అవసరమా, ఆడి కారు అవసరమా? కారు అవసరం. కూర్చోనండి. కారు అవసరం. రాజన్నా కారు కారు అవసరమా? ఏ కారు అవసరం? సింగర్ కారు అవసరం, అంతేగాని ఏ కారు అవసరం కాదు. ఆడి కారు అవసరము, ఇల్లు అవసరం. కొంతమంది డూప్లెక్స్, ఇదే డూప్లెక్స్ అంటే చూదనుకున్నావా? ఇవ్వాలని తెచ్చును కాక. అలాంటి వద్దు. ఇల్లు నాయనా, కారీ నాయనా, బైక్ నాయనా, అంతేగాని ఇన్ఫీల్డ్ నాయనా, ఆడి నాయనా, ఇంకా ఈ అవసరం కాదు. మరలా చెప్తున్నా పిల్లలు, మరలా చెప్తున్నా, మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మాట చెప్తున్నానే, అమ్మ నీ కోరికలు చిన్నగానే ఉంటాయా, కొంత కోరికలే? నీ కోరికలు చిన్నగానే ఉంటాయా? మీ అందరితో మాట్లాడుతున్నా. ఎలీషా గారి కోరికలు ఎలా ఉంటాయి? 200 వాచ్, 200 రూపాయలు వాచ్ ఉంది, ఆ పక్కన 2000 రూపాయలు వాచ్ ఉంది. ఏది కొనుక్కుంటారు? అక్కడే తెలిసిపోతే అంతే. 200 ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఈ పక్కనే ఉంది. ఎస్. సౌమ్య ఏం కోరుకుంటుందో, అను ఏం కోరుకుంటుందో, ఎలీషా గారు ఏం కోరుకుంటారో, మళ్ళా యేసయ్య దేని మీదైనా రాగలడు. అని దేని మీద వచ్చాడు? చెప్పాలి కదా. దేని మీద అయినా సింపుల్ లైఫ్ కావాలి. బలు నా దేవుడు నేను విస్తరింపజేయబోతున్నాడు. మూడో కారణం తృణీకరించబడినది, నీచమైనది, ఎన్నికలేనిది. చెప్పండి ఏంటది? కొంచెం గట్టిగానండి. కొంచెం గట్టిగానండి. తెలుగులోని పట్టుకుని గాడిద అంటారా, బుర్ర తక్కువని పట్టుకుని గాడిద అంటారా? బుర్ర తక్కువ. కూర్చోనండి. బుర్ర తక్కువని పట్టుకుని ఏమంటారు? గాడిద అంటారు. గాడిద అంటారు. తెలుగులోని ఇంకా మంచిగా పిలుస్తారు. అంటే నా మాట వినండి, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, విలువ లేని వారిని నేను వాడుకోబోతున్నాను చెప్పడానికి గాడి మీద వచ్చాడు. గట్టిగా తమ్ముడు కుటుంబం ఉందే. సింగిల్ ఫ్యామిలీ దేవుడు వాడుకోబోతున్నాడు. ఎవరిని వాడుకుంటాడు? చెప్పండి. ఎవరిని వాడుకుంటాడు? తృణీకరించబడిన వారిని. ఎవరిని వాడుకుంటాడు? ఎన్నిక లేని వారిని. ఎవరిని వాడుకుంటాడు? నీచులైన వారిని. ఈ రాత్రి కాల సమయంలో నా దేవుడు ఇలాంటి నిన్ను వాడుకోబోతున్నాడు. నేను పనికొస్తాను ఆ సేవకి, నేను పనికొస్తాను సేవకి, నేను సరిపోతాను సేవ. మరలా నేను పనికొస్తాను సేవకి, నేను సరిపోతాను సేవకి, నేను యోగ్యునేనా అనుకుంటున్నావు కదా. నా దేవుడు నిన్నే వాడుకోబోతున్నాడు. నా దేవుడు నిన్నే లేకపోతున్నాడు. నిన్నే స్వార్థ చెప్పించబోతున్నాడు. గట్టిగా నేను పనికొస్తానా? నేను అవసరం ఉన్నానా? నాకేమన్నా అర్హత ఉందా? నాకు మరలా చెప్పిన సేవకు టాలెంట్ అక్కర్లా. ఎలా చూడాలి? సేవకు టాలెంట్ అక్కర్లా, సమర్పణ కావాలి. గట్టిగా సేవకు టాలెంట్ అక్కర్లా. ఏం కావాలి? సమర్పించుకో. విశ్వసించండి పిల్లలారా, సమర్పించుకో. టాలెంట్ తో నింపబోతున్నాడు దేవుడు. కొంచెం గట్టిగా. నాకే టాలెంట్ లేదు. చిన్నప్పుడు నా ప్లస్ టెక్ అంటే చాలా ఏమవుతుంది గుర్తుపెట్టుకుని, నాకే టాలెంట్. నన్ను నచ్చురా అనేవారు. సౌమ్య నన్ను నచ్చురా అనేవారు. మరియమ్మ గారు కూడా రోజు గారితో అన్నారంట. ఆయన ఎవరు బాగా చెప్తున్నారు కానీ నచ్చగా చెప్తున్నారు అన్నారు. బాగానే చెప్తున్నారు కానీ అంటారా కొంచెం నత్తిగా చెప్తున్నాడు. నత్తిగా అయితే మనకేంటి? స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మరలా చెప్తున్నా ఈ రాత్రి నేను టాలెంట్ పర్సన్ కాదు. అసలు నాకు ఏమీ తెలియదు. 10th వరకు అసలు బైబిలే మా ఇంట్లో లేదు.
నా 10th వరకు మ్యాక్సిమం అనుకున్నా, నా 10th వరకు మా బైబిలే మా ఇంట్లో లేదు. మరి దేవుడు సమర్పించుకున్నాను, టాలెంట్ తో నింపాడు. అప్పుడప్పుడు కొంతమంది మీకు చాలా వాక్య జ్ఞానం ఉంది అంటే నేను నవ్వుకుంటాను. మనం ఏంటో మనకు తెలుసు కదా, అందుకే చెప్తున్నా, విశ్వసించండి పిల్లలారా, ఆ దేవుడిని టాలెంట్ అక్కర్లా, సమర్పించుకునే వాళ్ళు కావాలి. ఈ రాత్రి నువ్వు సమర్పించుకుంటే నా దేవుడు నిన్ను సేవలో వాడుకోబోతున్నాడు. ఆ దేవుడు నిన్ను సేవలో వాడుకోబోతున్నాడు. ఆ దేవుడు నిన్ను సేవలో వాడుకోబోతున్నాడు. ఎన్నిక లేని, తృణీకరింపబడిన, నీచమైన గాడిదను వాడుకున్నట్లుగా ఎక్కడున్న వారిని కూడా దేవుడు వాడుకునుగాక. చెప్పండి 3 కారణాలు. ప్రవక్త మాట నెరవేర్చాలి. ఒకటి, ప్రవక్తల మాటను నెరవేర్చడానికి దేని మీద ప్రయాణం చేశాడు? 2 తగ్గించుకోవడానికి. 2 ఏముండాలంట? తగ్గింపు. ఎంతవరకు? పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమేమో, పెద్ద కొంతమంది డిమార్ట్లోకి వెళ్తూనే పెద్ద ఇంటి మీద పడిపోతారు. డిమార్ట్లోకి వెళ్తూనే ఆ నాసి కనపడలే, ఆ నాసి కనపడు, ఎంత ప్రతి పడిపోతారు. ఇంకా కష్టం లేవా? ఇంకా నీకోసం చేయాలా? ఇంకా మరలా చెప్తున్నా, యేసయ్యే ఏం చేసుకున్నాడు? నువ్వు కూడా నువ్వు దేవుడిని హెచ్చించబోతున్నావు. 3, ఎన్నికలైన వారిని చెప్పాలి, ఎన్నికలింపబడిన వారిని, వారిని, విలువ లేని వ్యక్తులను దేవుడు ఏం చేయబోతాడంట? నువ్వు వాడుకోవాలి. నువ్వు ఒక్కటే టాలెంట్ సమర్పించుకోవాలి. చెప్పాలి గట్టిగా, టాలెంట్ సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకో. నా దేవుడు వాక్యాన్ని నీ హృదయంలో పెట్టబోతున్నాడు. వాక్యాన్ని నీ హృదయంలో ఉంచబోతున్నాడు. వాక్యాన్ని నీ హృదయంలో పెట్టబోతున్నాడు. విశ్వసించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు అనర్గళంగా మాట్లాడబోతున్నారు రాబోయే రోజుల్లో. అనర్గళంగా మాట్లాడబోతున్నారు. గట్టిగా చెప్పచ్చు. అనర్గళంగా. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడంట? నువ్వు సమర్పించుకో. ఏం చేయాలంట? సమర్పించుకో. ముగిస్తున్నాను. 3 మాటలు చెప్పాను. ఎందుకు వాడుకున్నాడు గాడిదను? ప్రవక్త మాటలు నెరవేర్చు. 2 తగ్గింపు జీవితం. ఎన్నికలైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, విసర్జించబడిన వారిని ఏం చేయడానికి? గాడిద. ఈ కారణం కదా దాంట్లో ఉన్న గొప్ప లక్షణాలు చెప్తాను. ఇంకా పెద్ద వివరించడం చెప్పేస్తాను, రాసేసుకుని. మీకు తెలుసా, ఎముకలన్నిటిలోకెల్లా బలమైన ఎముక గాడిదే. ఎముకలన్నిటిలోకెల్లా బలమైన ఎముక గాడిద. ఎందుకు మీరు ఎలా చెప్పగలరు? సంసోను అంత బలవంతుడు. గాడిద ఎముకతో ఎంతమంది? 1000 మంది. అంటే గాడిద ఎలాంటిది? బలమైనది. ఇప్పుడు ఇదిగో నీలో ఈ లక్షణం ఉండాలి. నువ్వు ప్రార్థనలో బలంగా ఉండాలి. ప్రార్థనలో ఎలా ఉండాలి? ప్రార్థనలో ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ప్రార్థనలో నువ్వు ప్రార్థనలో ఎలా ఉండాలంట? ఉన్నావా? ప్రార్థనలో బలంగా ఉన్నావా? ప్రార్థనలో బలంగా ఉండాలి. గాడిద ఎముక ఎలాంటిది? బలమైనది. విశ్వాసంలో ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధతలో ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇక్కడ ఉన్నవారు, కొంతమంది కొన్ని విషయాలు చాలా వీక్ గా ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వీక్ గా ఉన్నారు. ఏమక్కర్లా నేను వివరించను కానీ ఇలా చూద్దాం ఉంటారు. సెల్ ఫోన్ ఇలా చూద్దామప్పటికి ఒక సినిమా కానీ ఏదైనా వస్తాను కాకపోతారు. అంతే ఇలా చూద్దా ఉంటారో సినిమా ఏదన్నా చిన్నది వచ్చినప్పుడు ఏమైపోతారు? అక్కడ నువ్వు దేంట్లో ఉండాలి? ప్రార్థనలో బలంగా ఉండాలి. విశ్వాసంలో బలంగా ఉండాలి. పరిశుద్ధతలో బలంగా ఉండాలి. నా దేవుడు అలా ఉండగలిగితే వాడుకోబోతున్నాడు. బలము కలిగినది అనండి. బలము కలిగినది మనం కూడా అన్ని విషయాలు ఎలా ఉండాలి? బలంగా. 2వ లక్షణం గాడిదకు యెషయా 1:3 నోట్ చేసుకోండి. యెషయా 1:3 జ్ఞాపక శక్తి ఎక్కువ.
చెప్పండి, ఏమి ఎక్కువ? ఎలా చెప్పగలరు మీరు? ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి ఏమెరుగును. ఎలాగా ఎలాగా ఎలా ఎరుగుతుంది? ఎలా గుర్తుపడుతుంది? ఏముంది? చెప్పండి 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 గట్టిగా. ఏముంది? జ్ఞాపక శక్తి అనండి. కొంచెం గట్టిగా. ఎక్కడున్న మనందరికి దేవుడు జ్ఞాపక శక్తిని ఇచ్చిన గాక. జ్ఞాపక శక్తిని ఇచ్చిన గాక. 66 పుస్తకాలు జ్ఞాపక శక్తిని ఇచ్చిన గాక. వాక్యములో మాటలు జ్ఞాపక శక్తిని ఇచ్చిన గాక. అది ఎంత దూరం తిరిగి వచ్చినా ఎక్కడికి వచ్చేది? సొంత వాణి అంటే ఏమన్నా దానికి జ్ఞాపక శక్తి. ఎక్కడున్న మనకు కూడా కాదు వలె జ్ఞాపక శక్తిని పెంచుకుందుము గాక. అన్నారు నాకు గుర్తుంటలేదు, నా దేవుడి రాత్రి అభిషేకించి జ్ఞాపక శక్తిని ఇచ్చిన గాక. 3వ లక్షణం. మొదటి లక్షణం బలము గలది, బలమైనది. చెప్పాలి. మొదటి లక్షణం బలమైనది. రెండోది జ్ఞాపక శక్తి ఎక్కువ. 3వ లక్షణం చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు 2వ పత్రిక వర్షం స్టార్ట్ అయినట్టుంది. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒకసారి అన్నమాట. 2వ అధ్యాయము 17వ వచనం 16వ వచనం. ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క అడ్డగించెను. ఇలా చూడండి, అడ్డగించేది అనండి. అడ్డగించేది చెప్పాలమ్మా. ఏం చేస్తారంట? అడ్డగించేది. ఆల్కహాల్ కు, ఆ యొక్క ఏమంటారని స్మోకింగ్, డ్రగ్స్ కు అలవాటు పడిన వారిని మన ప్రార్థన ద్వారా అడ్డగించుదుము గాక. అడ్డగించుదుము గాక. నాకు చేసిన పని ఏంటి? ఆపేసింది. ఇలా చూడమ్మా. అమ్మ ఏం చేసిందమ్మా? మన ప్రార్థన ద్వారా వ్యభిచారం చేసే వాళ్ళు ఆపుదము గాక. దొంగతనం చేసే వాళ్ళు ఆపుదము గాక. మూర్ఖులను ఆపుదము గాక. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? అడ్డగించేది. మనందరము కలిసి ప్రార్థన చేయగలిగితే పాపం చేసే వాళ్ళను కొందరు మనం అడ్డగించబోతూ ఉన్నాం. మొదటి లక్షణం బలమైనది. రెండవ లక్షణం జ్ఞాపక శక్తి ఎక్కువ. అడ్డగించేది. చెప్పనమ్మా, అడ్డగించేది. ఏం చేస్తారంట? అడ్డగించేది. నాలుగో లక్షణం బరువులు మోసేది. చెప్పండి, 4వ లక్షణం ఏంటి? బరువులు మోసేది. యవన కాలమున దేవుని కాడి మోయుట. యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు. కాడి ఏం పని చేస్తుంది? మనం ఏం మోయాలి? మనం ఏం మోయాలి? కాడి మోయాలి. సండే ఏం మోయాలి? తమ్ముడు ఏం మోయాలి? కాడి గారు గుర్తుపెట్టుకోండి. యేసయ్య కాడి మీ భుజం మీద పెట్టుకుని మా చెల్లి మీరు మోయుదురుగాక. సాగు చేసుకోండి, కార్యము ఎదురుగాక. డ్రైవింగ్ చేసుకో, కార్యము ఎదురుగాక. నీ చదువుకో, కార్యము ఎదురుగాక. దానియేలు శద్రకు మేషకుల గురించి చెప్పాడు. వారు దేవుని కాడిని మోసేవారిగా ఉన్నారు. కాడి మోసేవారిగా ఉన్నారు. గాడిద ఏం రాస్తుంది? చెప్పిన 15 సంవత్సరాల నుంచి కాంతారావు గారు, లోదర్ గారు, సింగు గారు, లేకపోతే ఇంకా సూర్బా గారు, రాజన్న, మీరందరూ సహవాస బాధ్యతలు మోస్తున్నారు. ఇంకా బరువైపోయింది దించేద్దాం. ఇంకా బరువైపోయింది అనకూడదు. అర్థమైందమ్మా?
అర్థమైందా రుగర్ గారు? అర్థమైన కాంతారా గారు? ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నారు? కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాల నుంచి ఈ కాడి మోస్తున్నారు. సహవాస బరువు బాధ్యతలు ఈ లైవ్ లో వింటున్న వారు ఎవరైనా సరే, నువ్వు వెళ్తున్న సంఘ బాధ్యతలు మోయుదువు గాక. సంఘ బాధ్యతలు మోయుదువు గాక. గాడిదలు బరువు మోసినట్లుగా, గాడిద బరువు మోసినట్లుగా మనం కూడా సహవాస బరువు మోయాలి. సహవాస బాధ్యతలు మోయాలి. చెప్పాలి, సహవాస బాధ్యతలు మోయాలి. మీరు ఎలాగైతే మోసుకుంటా వచ్చారో చివరి వరకు మోయుదురు గాక. రాజన్ ఎప్పుడు దాకా మోయాలి? చివరి వరకు. కొంచెం ఎప్పుడు దాకా మోయాలి? చివరి వరకు. చివరి వరకు. చివరి వరకు. మనం ఎప్పుడు దాకా మొయ్యాలి? చివరి వరకు. చెప్పాలి, కాంతరావు ఎప్పుడు దాకా మొయ్యాలి? చివరి వరకు. ప్రాణమున్నంత వరకు. కొద్ది గట్టిగా చెప్పండి. అదిగో అది చచ్చిపోయేదాకా మాత్రమైందా? చెప్పాలి, అది చచ్చిపోయేదాకా అమ్మ అనుష చచ్చిపోయేదాకా మాత్రమైందా? నాన్నగారు చచ్చిపోయేదాకా మాత్రమైందా? సహవాస బాధ్యతలు చచ్చిపోయేదాకా మోయిదము గాక. మరణించే వారికి మోయిదము గాక. మోయలేను, నేను తీర్చేస్తాను, నా వల్ల కాదు, నేను కాదు 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 కాదు. మరణం వరకు బరువులు మోసినట్లుగా మనం కూడా మరణం వరకు యేసయ్య కాడిని మోయుదుము గాక. ఆమేన్. బలమైనది, బలమైనది. బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఒకసారి ఏ విషయంలో వీక్ గా ఉన్నావు? ఏ విషయంలో వీక్ గా ఉన్నావు? నీకు తెలుసు, నీకు తెలుసు నువ్వు ఏ విషయంలో వీక్ గా ఉన్నావో. నీ భార్యకి తెలుసు, నీ భర్తకి తెలుసు, నీ పిల్లలకి తెలుసు, నీకు తెలుసు ఏ విషయంలో వీక్ గా ఉన్నావో. ఈ రాత్రి ఫలానా విషయంలో నేను వీక్ గా ఉన్నాను యేసయ్యా, నన్ను బలం దయచేయమని అడుగుదువు గాక. ఆమేన్. 2 జ్ఞాపకశక్తి. నాకు వాక్యం గుర్తుండాలి. కొంతమందికి ఫోన్ అమ్మ ఫోన్ కొట్టేటది, నాన్న ఫోన్ కొట్టేటది, ఆడ ఫోన్ కొట్టేటది. వాక్యంలో యోహాను సువార్త 3:16 ఏముంది అని అంటాను నేను. మా విషయాన్ని చెప్పమా? యోహాను సువార్త 3:16 ఏముందంట రాజన్న? యోహాను సువార్త 3:16 ఏముందంట అమ్మ ఎలీషమ్మ? దేవుడు లోకమును ఎంతో ఏ శక్తి. అమ్మ సమయ ఇట్లా ఉన్న మీ అమ్మ ఫోన్ నెంబర్ 11 నెంబర్లు తెలుసు, 11 నెంబర్లు తెలుసు. నేను సింపుల్ గా మత్తయి సువార్త 7:7 ఏముంటుందో చెప్పి అడుగుడి, అడుగుడి, మీకు ఇయ్యబడు, అడుగుడి, మీకు ఇయ్యబడు, ముగించమని అడుగుడి, ముగించబడు. బలం గలది చెప్పాలి సింగరు. 2 జ్ఞాపక శక్తి కలిగింది. 3 నీ ప్రార్థన ద్వారా నువ్వు చెప్పాలి, నా ప్రార్థన ద్వారా మా ఆయన సినిమాలు మానేస్తాడండి. వచ్చు నా ప్రార్థన ద్వారా మా ఆయన కూతురు వచ్చు. నా ప్రార్థన ద్వారా మా 50 సీరియల్లో నేను చెప్పగలను. నా ప్రార్థన ద్వారా మా నాన్న తాగుడు మానేశాడు, అడ్డగించి వారుగా ఉండును గాక. 4 మొయ్యాలి, కాడి మొయ్యాలనండి, ఏటీఎం బరువు మొయ్యాలనండి. ప్రారంభమవుతుంది 7వ నెల 7వ తారీఖున. ఏంటది? మందిరం. ఏం మొయ్యాలి? మందిర భారాన్ని మోయాలి. తెలుసా? ఇప్పుడు దాకా తెలుసా? తండ్రి యొక్క స్కూల్ మానేసి ఆర్టిఫిషియల్ చేశారు. చాలా మార్చేసేద్దాం. చెప్పండి, ఈ యొక్క డెకరేషన్ చేసిన దేవుడు దీవించిన ముళ్ళు గుచ్చుకున్నట్టుగా యేసు ప్రభు తలలో గుచ్చుకున్నాయి, వాళ్ళ గొంతు మీద గుచ్చుకున్నాయి. స్తోత్రం చెప్పండి. రాబోయే దినాలు పల్లాలు గుచ్చుకున్నాయి అక్షయకుందులుగా. స్తోత్రం. సింగారు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క ఏమంటారు చెప్పండి, ఈ యొక్క శ్లాబ రేఖ తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ బిల్డింగ్ ప్రారంభిస్తున్నాము. మోకరించండి, మోకరించండి. కేక మోకరించమన్నారు.
మోకరించండి, మోకరించండి, నడిపించగలరు. ఎస్ పరిశుద్ధాత్మ అందరూ అడిగారు. ఎస్ 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 అయ్యా అందరూ అడిగారు, అందరూ అడిగారు. ఎస్ అందరూ అడిగారు, అందరూ అడిగారు, అందరూ అడిగారు, అందరూ అడిగారు. ఎస్ 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 పరిశుద్ధాత్మ చెప్పు 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 బాబు. లైవ్ ద్వారా వింటున్న వాళ్ళారా, లైవ్ ద్వారా వింటున్న వాళ్ళారా, అమ్మా బలవంతులుగా